హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ రాసిన అగ్రిమెంట్ని చింపేసి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. దీప కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నా బిడ్డని త్యాగం చేసి నేను అమ్మని కాపాడుతున్నానంటే నాన్న తట్టుకోలేడు బావా, ఇప్పుడే ఆ విషయం నాన్నకి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే అది కాదు దీప అని అనగానే, లేదు బావా, ఇప్పుడు చెప్తే మాత్రం నాన్న తట్టుకోలేడు అని అంటూ ఉంటే, ఇప్పుడు చెప్పకపోతే తర్వాత బిడ్డ మీద ఆశలు పెంచుకొని అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే చెప్దాం బావా, సమయం వచ్చినప్పుడు చెప్దాము అని అంటూ ఉంటుంది దీప. ఇక దశరథ అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటాడు. పదమ్మ దీప, మన ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటే, నేను ఇంటికి వెళ్ళి వస్తాను నాన్న, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది దీప. సరేనమ్మా, తొందరగా వచ్చేసేయి అని అంటూ ఉంటాడు దశరథ. పదదాసు మన ఇద్దరం వెళ్దాము అని అనగానే, అన్నయ్య నువ్వు నాతో పాటు వస్తున్నావు, మన ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను కాశీ దగ్గరికి వెళ్తాను అని అనగానే, కాశీ ఇప్పుడు బావ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాశీ స్వప్న ఇద్దరు కలిసే వరకు, వాళ్ళిద్దరూ ఒకటయ్యే వరకు మా ఇంట్లోనే ఉందో, నీకు అక్కడే సేఫ్ ప్లేస్ అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక, అవును మావయ్య చెప్పింది కూడా నిజమే, వెళ్ళు మావయ్య అని అంటూ కార్తీక్ కూడా చెప్తాడు. ఇక ఇద్దరూ కలిసి ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చి రావడం చూసిన శివనారాయణ, దశరథ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, గుడికి వెళ్ళాను నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే దశరథ మాట విని పరుగు పరుగునైతే వచ్చేస్తుంది. అప్పుడు ఇక దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దాసుని చూసి దగ్గరికి వచ్చి, దాసు బాబాయి మీకు ఎక్కడ కనిపించాడు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు, ఎక్కడ కనిపించాడు ఏంటి, ఏం చెప్పాడు, ఎక్కడ కనిపిస్తే నీకెందుకు, ఏం చెప్తే నీకెందుకు, అసలు దాసు ఏం చెప్తాడని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు డాడీ, ఏం లేదు అని తడబడుతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వస్తూ ఉంటుంది. పారిజాతాన్ని చూసిన దశరథ కోపంతో రెగిలిపోతూ ఉంటాడు. ఎంత అన్యాయం చేసావు పిన్ని, నా కూతుర్ని ఒక పేదరికంలో పెరిగేలా చేసావు కదా, నీ మనవరాల్ని పట్టుపరుపుల మీద పడుకోబెట్టి నా కూతుర్ని కటిక నేల మీద పడుకోబెట్టావు, అంతకంత అనుభవిస్తావు పిన్ని నువ్వు అని అనుకుంటూ ఉంటాడు మనసులో దశరథ. అయితే సుమిత్రకి ఆపరేషన్ అయ్యే వరకే మీ ఇద్దరి చిందులు, తర్వాత మీ ఇద్దరిని కూడా ఏం చేస్తానో నాకే తెలీదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దాసుని చూసి పారిజాతం, ఎలా ఉన్నావురా దాసు, ఒక్కగానొక్క కొడుకువి, ఎక్కడికి వెళ్తావో ఏమైపోతావో కూడా తెలీదు అని అంటూ ఉంటే, అవును పిన్ని, నీలాగే అందరికీ కూడా వాళ్ళ బిడ్డలంటే మమకారం ఉంటుంది, కానీ కొంతమంది తన పిల్లలే బాగుండాలని ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, తన కుటుంబం మాత్రం సేఫ్గా ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉన్న అనురాగం ఆప్యాయతలు ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళ ఎమోషనల్తో ఎందుకు ఆడుకుంటారో కొంతమంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే పారిజాతం, దశరథ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ దీప ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇంటికి వెళ్ళాక కాంచన అయితే, ఏంట్రా ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేమ్మా, గుడిలో మావయ్య కనిపించాడు, అలా మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మావయ్య వచ్చాడా గుడికి అని అనగానే, అవునమ్మా మావయ్య కూడా వచ్చారు, మరి పారిజాతం పిన్ని నాకు ఫోన్ చేసిందిరా, కార్తీక్ దీప ఇంకా ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళారు ఎందుకు అని ఆరాలు తీసింది అని అంటూ ఉంటే, ఓహో ఆల్రెడీ నీకు ఫోన్ వచ్చేసిందనమాట అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునరా, అసలు ఎందుకురా ఎన్ని రోజులు అక్కడ నువ్వు పని చేయడం అని అంటూ ఉంటే, తప్పదమ్మా ఇంకొన్ని రోజులే అత్తకి ఆపరేషన్ అయ్యే వరకు, తర్వాత మేము ఆ ఇంటికి బంధువులం తప్ప, ఆ ఇంట్లో మనుషులం తప్ప పని వాళ్ళం కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ అన్న మాటలకి సంతోషపడుతూ ఉంటుంది కాంచన. తర్వాత ఇక కాంచన అయితే,
నేను కూడా వస్తానురా, వదిన్ని చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటే, తర్వాత వద్దులేమ్మా, ముందు మేము వెళ్తాము అని అంటే ఇద్దరు కూడా బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత దీప టిఫిన్ చేయమ్మా అని అంటూ ఉంటే, ఈరోజు ఆకలిగా లేదత్తయ్య, కడుపంతా నిండిపోయింది ఆనందంతో అని అంటూ ఉంటుంది దీప. అవునమ్మా, దీపకి ఆకలి ఉండదు ఈరోజు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటో మీ మాటలు ఏమీ అర్థం కావడం లేదు, కడుపుతో ఉన్న అమ్మాయి ఖాళీగా కడుపుతో ఉండకూడదురా అని అంటూ ఉంటే, అక్కడ వాళ్ళ అమ్మగారింటికాడ తింటుందిలేమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్. అమ్మగారింటికాడ? అదేనమ్మా, ఎలాగో సుమిత్రమ్మ దశరథ నాన్న అని వాళ్ళని అమ్మా నాన్నలుగా చూసుకుంటుంది కదా దీప, అలా అన్నాను అని కార్తీక్ అయితే అంటాడు. తర్వాత ఇంకా దీప కార్తీక్ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, నాన్న దీప వచ్చింది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. అయితే దీప రోజు వస్తుంది కదరా, ఎందుకు అంత ఆనందపడుతున్నావు అని అంటూ ఉంటే, దీప రోజు వచ్చేది ఒక లెక్క, ఇప్పుడు వచ్చింది ఒక లెక్క అని అంటూ ఉంటాడు దశరథ. ఏంటో నీ మాట ఏమీ అర్థం కావడం లేదు అమ్మ దీప, వచ్చావా, నువ్వెప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక పారిజాతం, ఏంట్రా పనోళ్ళకి ఇంకా పొద్దెక్కలేదా, టైం ఎంత అయిందో చూడు, ఇప్పుడా వచ్చేది, అరగంట లేటుగా వచ్చారు, ఎవరు అడగరనే కదా మీ ధైర్యం అని అంటూ ఉంటుంది పారిజాతం. పనివాళ్ళ ఉండాలి, ఏదో సొంత మనుషుల్లాగా ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు కాదు అని అంటూ ఉంటే, అవును పిన్ని, పనివాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సొంత మనుషుల్లా ఫీల్ అయిపోతున్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని, ఏంటో దశరథ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో, నాకు డైరెక్ట్గా కొట్టినట్టే ఉంటుంది ఆ మాట అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న వచ్చి, హే దీప, వెళ్ళి కాఫీ తీసుకురా, ఇంత లేట్ అయిందేంటి అని అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళి కార్తీక్ రాసిన అగ్రిమెంట్ తీసుకురా అని అంటూ ఉంటాడు దశరథ. అగ్రిమెంటా, ఇప్పుడెందుకు డాడీ అని అనగానే, వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, డాడీ ఇప్పుడెందుకు ఈ అగ్రిమెంట్ అడిగాడు అని అనుకుంటూ అగ్రిమెంట్ని అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత, ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాతే కదా కార్తీక్ ఇంటి పని మనిషి అయ్యాడు అని అంటూ ఉంటే, అవును కదా డాడీ, మనం ఏం చెప్పినా చేస్తానని బావే కదా అన్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. బావ ఎక్కడుంటే తన భార్య కూడా అక్కడే ఉంటానంది, అందుకని దీప కూడా పని మనిషి అయ్యింది అని అనగానే, అప్పుడే సడన్గా ఇక దశరథ అయితే అగ్రిమెంట్ని చింపేస్తాడు. దాంతో ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, డాడీ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నీ చేసింది మంచి పనే కదా జ్యోత్స్న, ఈ అగ్రిమెంట్ని వంక పెట్టుకునే కదా వీళ్ళని పనివాళ్ళుగా చూస్తున్నారు మీ ఇద్దరు కూడా. పిన్ని వాడి ఇంటి మేనల్లుడు, ఈ ఇంటి వారసుడు వాడు కూడా అన్న విషయాన్ని మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ అగ్రిమెంట్ గురించే కదా కడుపుతో ఉన్న దీపని చాకరీ చేయమని, కాఫీ ఇవ్వమని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు కదా, ఈ అగ్రిమెంట్ వల్లే కదా, అందుకని అగ్రిమెంట్ని చింపేశాను. రే కార్తీక్, ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఈ అగ్రిమెంట్ గురించి, అర్థమవుతుందా? ఈ రోజు నుంచి నువ్వు, నీ భార్య అంటే నా కూతురు, నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నారు. సుమిత్ర ఆపరేషన్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి, అది కూడా నువ్వు ఇంటి మేనల్లుడిగా, దీప కూతురుగానే ఉంటుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. కూతురేంటి డాడీ, దీపని కూతురు కూతురు అని పదే పదే ఎందుకంటున్నావు అని అంటూ ఉంటే, దీప నా కూతురే కదా, ఆ రోజు తనని మేము దత్తత చేసుకుని తన పెళ్లి చేశాము, మరి నా కూతురే కదా అని అంటూ ఉంటే, అవునా అలా అన్నావా, ఇంకా దాసు నిజం చెప్పేశాడేమో అనుకున్నాను అని టెన్షన్ పడిపోతుంది జ్యోత్స్న. మంచి పని చేసావు దశరథ, ఇన్ని రోజులు ఈ అగ్రిమెంటు వీడిని పనివాడిని చేసింది, ఈ రోజు నుంచి అసలు సిసలైన ఈడు నా మనవడు ఇక్కడే ఉంటారు అని శివనారాయణ ఆనందపడుతూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.